వివరాలు చూస్తే కనుక తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 35 నుంచి జరగనున్నాయి. ఆ రోజు ఉదయం 10:30 ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలపడంతో అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు ఉత్తర్వులు జారీ చేశారు. అసెంబ్లీ సమావేశాలను 3-4 రోజుల పాటు నిర్వహించే అవకాశాలున్నాయి. ముఖ్యంగా ఈ సమావేశాల సందర్భంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన 650 పేజీల నివేదికను అసెంబ్లీ మండలిలో ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. కాళేశ్వరం కమిషన్ నివేదికపై అసెంబ్లీలో చర్చకు పెడతామని, అన్ని పార్టీలకు మాట్లాడే అవకాశం ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంతకుముందే ప్రకటించారు. ఇటీవల హైకోర్టుకు కూడా ప్రభుత్వం ఇదే విషయాన్ని నివేదించింది. అసెంబ్లీలో చర్చించిన తర్వాత తదుపరి ఏం చేయాలో నిర్ణయిస్తామని తెలిపింది. ఈ అంశంపై ప్రభుత్వం సుదీర్ఘంగా చర్చ చేపట్టే అవకాశం ఉంది. దీనిపై అధికార ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉంది. కాళేశ్వరం బ్యారేజీల వైఫల్యానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ జోక్యమే కారణమని కమిషన్ నివేదికలో ప్రస్తావించడం, మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేందర్లను తప్పుబట్టిన నేపథ్యంలో అసెంబ్లీలో జరిగే చర్చ ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశాలకు కేసీఆర్ హాజరై తన వాదనను అసెంబ్లీ వేదికగా వినిపిస్తారో లేదో చూడాల్సి ఉంది. అసెంబ్లీ ప్రారంభం రోజున దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్కు నివాళులర్పించి సభను వాయిదా వేసే అవకాశం ఉంది.